ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? సుధాకర్ రావు. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ ఎంప్లాయీని. గ్రామం, మండలం? ఇక్కడ సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మరి పర్వాలేదు, చేస్తూ చూద్దాం. ఇంకా టైం ఉందిగా ఆయన చేసేది. ఇప్పుడు ఏం చెప్తాం, ఎవరు చేసినా అంతే ఉంటుంది. ఆయన వచ్చి పెట్టింది, ఈయన వచ్చి పెట్టేది ఏముంది. కుదురులు అయినా కుదురులు ఆయన ఇంకంతే. చేస్తుండగా చేస్తా అవపడుతుంది అని 6 గ్యారెంటీలు ఇచ్చింది, కానీ ఇంకేడా అమలు కావట్లేవు కదా. కొన్ని అవుతున్నాయి, కొన్ని కావట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మరి చెప్పడం కూడా బాగానే ఉంది. ఈయనకు టైం ఇచ్చి చూద్దామని అంతే, ఏముందా. మళ్ళీ ఈయనకు 5 ఏళ్ళు ఇస్తారు, తర్వాత ఇంకొక ఆయనకి ఇస్తారు. ఎప్పుడు ఒకరిని ఎందుకుంటే బాగుంటుంది అని చూస్తారు జనాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటేశ్వర్. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చరల్ వ్యవసాయం. గ్రామం, మండలం? మధ్యవంచ గ్రామం, మండలం గార్ల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రైతు బంధు పథకం బాగానే ఉంది. రైతు కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర, బోనస్ కూడా మంచిగానే ఉంది. మహిళలకి ఉచిత సర్వీసు, బస్ సర్వీసు బాగానే ఉంది. రుణమాఫీ విషయంలో కూడా బాగానే ఉంది. ఎంత జరిగింది సార్ రుణమాఫీ? రుణమాఫీ 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ జరిగింది కదా. జరిగింది, కానీ జరగలేదంటారు ఇతరు. అంతే నాకు తెలిసినంత వరకు అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే ఈ రైతు బంధు విషయంలో గుంటకి 100 రూపాయలు, ఎకరానికి 4,000 అనేది మంచిగా లేదు పద్ధతి. ఎందుకు లేదంటే ఎవరు వ్యవసాయం చేయలేకపోతారు. కౌలుకి ఇచ్చేసి వ్యవసాయం చేయకుండా వాళ్ళు సోమరిపోతు లెక్క అయిపోతారు. వ్యవసాయదారులు తగ్గినారంట. కౌళ్ళకి ఇచ్చుకోవడం, భూమి సాగు చేయకుండా వాళ్ళు ఉత్తగానే ఉండటం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు సులోచన. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం చేసుకుంటాం. గ్రామం, మండలం? చందుపట్ల గ్రామం, మండలం మధిరాల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటే దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగా ఉంది. మాకు బోనస్ పడుతున్నాయి చిన్న వాటికి. మంచిగా రైతు బంధు కూడా పడుతున్నాయి. మొన్న పడ్డాయి, కొంచెం లేట్ అయినా కానీ పడ్డాయి. రుణమాఫీలు పడ్డాయి. మనిషికి 2 లక్షలు, 2 లక్షలు కాదు, 1,50,000 దాకా మాఫీ అయినాయి. మాకు 1,50,000 రూపాయలు మాఫీ అయినాయి. మాకు అన్ని సంవత్సరాలు అయినా కూడా అప్పుడైతే 1,00,000 కూడా మాఫీ కాలే అన్నాడు. గతంలో కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ ప్రభుత్వం వల్ల 10 సంవత్సరాలలో కూడా ఒక్కేమో మాఫీ కాలే. ఇప్పుడు మాత్రం 1,50,000 మాఫీ అయినాయి. మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటన్నా మేము ఊరికి హైదరాబాద్ దాకా పోయి రావాలన్నా మాకు పైసలు లేకపోయినా మంచిగా ఫ్రీగా వస్తున్నాం, పోతున్నాం. మంచిగా ఉంది మాకైతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక మాకైతే ఏమన్నది అయితే ఏం చెందలేదు. ఏమైనా రాలే. రైతు బంధులు అనేటివి పడ్డాయి, కానీ అది ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకే మంచి జరిగినాయి. మాకు మీ మధ్యతరగతి మామూలుగానే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? గఫార్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను కార్ డ్రైవర్ని. గ్రామం, మండలం? కూసుపంచి మండలం, నాయకినగూడ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతానికైతే బాగానే ఉంది. కొన్ని పనులు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే కొంచెం ఈ బస్సులో కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం లేడీస్కే కేటాయించారు. మేము టికెట్లు తీసుకున్నా కనీసం సీట్ కూడా దొరకట్లేదు. అలాగే ఇంకొంచెం ఈ రేషన్ కార్డు అవి ఇవి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడుదంటే ఇక ఏం చెప్తాం, ఇక అది అయిపోయింది దానికి ఏముంది. ఎలా ఉండే పాలన? అప్పుడు కూడా బాగానే ఉండేది, కానీ ఇక అది ఎక్కువ ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. లేని వాళ్ళకి కాకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. అయితే మీ కూసుమంచి గ్రామంలో కూడా ఈ కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయంటారు? ప్రస్తుతానికైతే దాంట్లో ఒకటే అమలైంది అనుకుంటున్నాం. మరి మిగతాయి కూడా ఇంకా కాలేదు. అది కూడా అయితే కొంచెం బాగుంటుందని అభిప్రాయం.
థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. ఓకే నమస్తే అండి. మీ పేరమ్మా? సృజన. ఏం చేస్తుంటారమ్మా? యూట్యూబ్. గ్రామం, మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగాలేదు. ఏ విధంగా అంటే? బాగాలేదంటే మా ఏరియాలో అసలు కరెంట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఉండదు. మెయిన్ థింగ్ అది వాటర్, నల్లా వాటర్ ఉంటాయి కదా, అవి అయితే అసలు రావాలి. ఈ రెండైతే ప్రాబ్లం మాకు. మెయిన్ రీజన్ కరెంటు అండ్ వాటర్ ప్రాబ్లం. మరి మీ అంటే ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేశారా? ఒకసారి మున్సిపాలిటీలో ఏమో కంప్లైంట్ ఇస్తే చూస్తాం 3-4 టైమ్స్ అట్లా జరిగింది. అస్సలు ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? ఇప్పుడు బాగుంది అన్ని రకాలుగా అండి. ప్రతిదీ ఇప్పుడు పెద్దవాళ్ళకి పింఛన్స్ కావచ్చు, ప్రతిదీ ఎక్సెట్రా అన్ని రకాలుగా బాగుంది. అంతవరకు అయితే తెలుసు. అవైతే ఐడియా. కరెంట్ కానీ గ్యాస్ కానీ ఎలా వస్తుంది? గ్యాస్ ఓకే అండి, గ్యాస్ తీసుకుంటారు, బుక్ చేసిన ఎమ్మటే తీసుకొస్తారు. కానీ కరెంట్ ఒక్కటి మెయిన్ రీజన్. జీరో బిల్లే, ఫ్రీ కరెంట్. కాకపోతే ఇక మెయిన్ థింగ్ ఏంటంటే మాకు కరెంట్ ఉండదు. మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది మా ఏరియాలో. విద్యానగర్ అసలు టూ డేస్కి ఒకసారి నల్లా ఇస్తాడు, అది కూడా ½ అన్ అవర్ ఇస్తాడు. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? శంషీర్ బేగం. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగా చేస్తున్నాండి. పింఛన్ బాగానే ఇస్తారు, రేషన్ కూడా ఇస్తారు. మంచిగా అనిపిస్తుంది సార్. అంటే ఏ విధంగా? ఇంకా కరెంటు, గ్యాస్ అన్నీ అమౌంట్ బ్యాంకులో పడుతున్నాయి డబ్బులు. జీరో బిల్లు వస్తుంది కరెంట్ బిల్లు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ ఆయన కూడా బాగానే చేసిరండి. ఆయన కూడా మంచిగా అనిపించింది, నేను కూడా మంచిగా చేస్తుండు. అంతే. అంతే సార్. థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్.